వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనిఫార్మ్లీ కంటిన్యూవస్ అని మీకు క్వశ్చన్లో కనిపిస్తే కళ్ళు మూసుకొని రాసేయచ్చు ఆన్సర్ ఇది. యూనిఫార్మ్లీ కంటిన్యూవస్ అని కనిపిస్తే కళ్ళు మూసుకొని రాసేయచ్చు. ఆడు ఏం చెప్పాడు, ఎఫ్ అనేది ఏ, బి మీద కంటిన్యూవస్ అయితే ఎఫ్ అనేది యూనిఫార్మ్లీ కంటిన్యూవస్ అని చూపించమని చెప్పాడు. అంతే. క్వశ్చన్‌ని అర్థం చేసుకోండి. ఎఫ్ అనేది కంటిన్యూవస్ అయితే ఎఫ్ అనేది యూనిఫార్మ్లీ కంటిన్యూవస్ అని చెప్పురా బాబు అని అడిగాడు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్స్‌ని అబ్జర్వ్ చేయాలి. ఓపెన్ బ్రాకెట్ ఇచ్చాడా? క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చాడా? క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇలా ఇచ్చాడనుకో, నువ్వు ఆన్సర్ మొత్తం ఇలాగే రాయాలి. ఇలా ఇచ్చినప్పుడు నువ్వు ఇలా రాసావనుకో తప్పు కొట్టేస్తాడు నాన్న. పేపర్ దిద్దినోడు స్ట్రిక్ట్‌గా పేపర్ దిద్దితే బ్రాకెట్స్ ఇలాగ ఇచ్చినప్పుడు ఇలా రాసావనుకో క్వశ్చన్ మొత్తం ఆన్సర్ మొత్తం రాంగ్ కొట్టేస్తాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలా ఉందో రిమైనింగ్ అంతా నేను అలాగే రాశాను చూడండి. అలాగే రాయాలి. అది రూల్ అది. ఓకేనా? సరే ఆన్సర్‌లోకి వెళ్ళిపోదామా? చూడన్న ఆన్సర్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూవస్ వాడిచ్చిందే రాశాను. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది యూనిఫార్మ్లీ కంటిన్యూవస్ అని ప్రూవ్ చేయాలి. వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలనేది రాశాను. ఓకే. సరే. బై బోరెల్స్ థీరం ప్రకారం ఏ కామా బిని డివైడ్ చేశాను. ఏ కామా బిని కొన్ని సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేశాను. ఎలాగా? ఏ ఎక్కడుంది, బి ఎక్కడుంది. మధ్యలో కొన్ని టర్మ్స్ తెచ్చాను. ఏ0, ఏ1, ఏ2, ఏ3 ఇలా కొన్ని టర్మ్స్ తెచ్చాను. ఎంతవరకు? ఏఎన్ వరకు. ఏ నుంచి బికి మధ్యన కొన్ని సబ్ ఇంటర్వెల్స్ తీసుకున్నాను. డివైడ్ ఇంటూ ఫినైట్ సబ్ ఇంటర్వెల్స్ యాజ్ చూడన్న ఏ0 నుంచి ప్రారంభించాను. అంటే ఏ నుంచి బి కదా! ఏ నుంచి బి కదా! ఇది ఏ0 కదా అని ఇక్కడ ఏ రాసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ0, ఏ1, ఏ1, ఏ2, ఏ2, ఏ3, ఏ3, ఏ4 అలాగా ఏn-1 ఏఎన్ వరకు. అంటే ఏ నుంచి బి వరకు మధ్యలో కొన్ని టర్మ్స్‌ని తీసుకున్నాను నేను. డివైడ్ చేశాను. ఏ, బిని సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేశాను. ఒక యాపిల్ పండుని ముక్కలు కోసేసి సెపరేట్ చేసినట్లు ఏ, బిని ముక్కలు కోసేసి ఈ విధంగా సెపరేట్ చేస్తూ వచ్చాను. ఓకే. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏం చెప్పాడు? కంటిన్యూవస్ అని చెప్పాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూవస్ అయితే ఈ ప్రతి సబ్ ఇంటర్వెల్ నన్ను దీన్ని ఏమని పిలుస్తారంటే సబ్ ఇంటర్వెల్ అని పిలుస్తారు. ప్రతి టర్మ్‌ని సబ్ ఇంటర్వెల్ అని పిలుస్తారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ, బి మీద కంటిన్యూవస్ అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ప్రతి సబ్ ఇంటర్వెల్ మీద కంటిన్యూవస్ అవుతుంది. అదే రాశాను ఇదిగో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూవస్ ఆన్ ఎవ్రీ సబ్ ఇంటర్వెల్ ఆన్ ఏ, బి. ప్రతి సబ్ ఇంటర్వెల్ మీద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? కంటిన్యూవస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్. సరే కంటిన్యూవస్ అయింది బావుంది. యాక్చువల్‌గా మన క్వెషన్‌లో ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూవస్ అని ఇచ్చాడు. కంటిన్యూవస్ దాని ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్2 లెస్ దెన్ ఎప్సిలాన్ నాట్. కానీ నేను ఇక్కడ ఎప్సిలాన్ నాట్‌కి బదులు ఎప్సిలాన్ నాట్ బై 2 తీసుకున్నాను. తీసుకోవచ్చు. ఎప్సిలాన్ నాట్ బై 3 తీసుకుంటాను. తీసుకో. నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో, వాడిచ్చింది తీసుకున్నాను. ఓకే. కన్వర్జెన్స్ ఈక్వేషన్ ఫార్ములా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చాలా మందికి అర్థం కాదు. కంటిన్యూవస్‌కి సంబంధించిన ఫార్ములా అది. ఎక్కడి నుంచో తీసుకురాలేదు. మన క్వెషన్‌లోనే వాడు క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూవస్ అని క్లియర్‌గా క్వెషన్‌లో మెన్షన్ చేశాడు. అందుకు తీసుకున్నాను. ఓకేనా? డిఫైన్ కొత్తగా ఒక టర్మ్‌ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను. డెల్టా అనే ఒక టర్మ్‌ని తీసుకున్నాను. డెల్టా అనే ఒక టర్మ్. దీన్ని డెల్టా అని పిలుస్తారు. డెల్టా దేనికి ఈక్వల్ అనుకున్నానంటే హాఫ్ ఇంటూ మినిమమ్ వాల్యూ ఆఫ్ ఏఎన్ మైనస్ ఏఎన్-1. ఇక్కడ చాలామంది గాబర్‌లో ఎలా రాసేస్తున్నారంటే ఇక్కడ ఉంది కదా! ఏఎన్-1 ఏఎన్ అని రాసేస్తున్నారు. ఇక్కడున్న టర్మ్‌ని రివర్స్‌లో రాయాలన్న ఏఎన్-ఏఎన్-1 అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు చాలామంది. సరే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాను? హాఫ్ మినిమమ్ వాల్యూ ఆఫ్ ఏఎన్-ఏఎన్-1 అనుకున్నాను. లెట్ ఇక్కడ x1, x2 ఏవైతే ఉన్నాయో ఇవి 2 పాయింట్స్ నాన్న. x1, x2 అనేవి 2 పాయింట్స్. దెన్ ఇక్కడ ఏదైతే x1 మైనస్ x2 అనేది ఉందో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది డెల్టా కన్నా చిన్నదనుకున్నాను. నాన్న ఇంతవరకు కూడా క్వెషన్‌కి సంబంధం లేదు. మనం ఇదంతా అనుకున్నట్టు. ఓకే. డిఫైన్ అని చెప్పి ఒక ఫార్ములా తీసుకున్నాను. ఆ ఫార్ములాలో x1, x2 వాల్యూస్‌ని తీసుకొచ్చి ఏదైతే డెల్టా ఉందో వాటి మధ్యన x1 మైనస్ x2 ఈ డిఫరెన్స్ అనేది డెల్టా కన్నా తక్కువ అని చెప్పి రాసుకున్నాను. ఓకేనా? సరే వెళ్ళిపోదాం. ఈ x1, x2 అనేవి ఏవైతే ఉన్నాయో ఏంటి? ఈ x1, x2లు ఉన్నాయి కదా! ఇందులో ఉన్న x1, x2 అవి అయితే సేమ్ సబ్ ఇంటర్వెల్‌కి సంబంధించిందై ఉండాలి. అంటే ఏంటి సార్? x1, x2 ఒకే సబ్ ఇంటర్వెల్‌లో ఉంటాయి. x1, x2
లేదా x1, x2 ఎక్కడైనా ఒకే సబ్ ఇంటర్వెల్ అంటే ఒకే బ్రాకెట్‌లోనే ఉండాలి. x1, x2, x1, x2, x1, x2 ఇలా అయినా ఉండొచ్చు. లేదా ఇక్కడ x1 ఉండి ఇక్కడ x2 అయినా ఉండొచ్చు. అంటే ఒకే సబ్ ఇంటర్వెల్‌లో అయినా ఉండొచ్చు. లేదా 2 సబ్ ఇంటర్వెల్‌లో అయినా ఉండొచ్చు. అదే రాసానిక్కడ. బిలాంగ్స్ టు సేమ్ సబ్ ఇంటర్వెల్ లేదా 2 కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్ అంటే వరస అని అర్థం. ఏం గాదు. కాన్సిక్యూటివ్ అంటే వరస క్రమం. వరుస సబ్ ఇంటర్వెల్స్‌లో అయినా ఉండొచ్చు. విత్ కామన్ ఎండ్ పాయింట్. కామన్ ఎండ్ పాయింట్‌తో. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. సరే. సేమ్ సబ్ ఇంటర్వెల్‌లో ఉంటే ఎలాగుంటది? లేదా కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్‌లో ఉంటే ఎలా ఉంటది? 2 కండిషన్స్ మనం చేయాల. ఫస్ట్ చూద్దాం నాన్న. సేమ్ సబ్ ఇంటర్వెల్‌లో ఉందనుకుందాం. ఏంటి? x1, x2 అనేది సేమ్ సబ్ ఇంటర్వెల్‌లోనే ఉన్నాయి. అంటే ఒకే దాంట్లోనే ఉన్నాయి. ఓకే. ఒకే దాంట్లో ఉన్నాయి. బావుంది. ఒకే దాంట్లో ఉంటే ఆటోమేటికల్లీ f(x1 - f(x2) లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ అనేది డైరెక్ట్‌గా లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ అయిపోతుంది. ఈ రెండిటి మధ్యన డిఫరెన్స్ అనేది డైరెక్ట్‌గా ఎప్సిలాన్ నాట్‌కి లెస్ థాన్ అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే ఇక్కడ ఏమవుతుందంటే f(x) అనేది యూనిఫార్మ్‌లీ కంటిన్యూయస్ అయిపోతుంది. చూడు ఇక్కడ ఏం చేయలేదు నేను. అసలు ఏం చేయలేదు. అక్కడ ఉన్నది అలా రాసానంతే. ఏం చేశాము? ఒకే సబ్ ఇంటర్వెల్‌లో ఉంది అనుకున్నాను. ఫస్ట్ కండిషన్ నంబర్ 1 x1, x2 అనేది ఒకే సబ్ ఇంటర్వెల్‌లో ఉంది. ఓకే. ఉంది బావుంది. అలా ఉంటే డైరెక్ట్ ఫార్ములా f(x1 - f(x2) లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ బై 2. లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ బై 2కు బదులు ఒకే సబ్ ఇంటర్వెల్‌లో ఉంది కాబట్టి లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ రాసుకున్నాను. లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ అయ్యిందంటే దేర్‌ఫోర్ f(x1 - f(x2) లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ అంటే ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ అయిందంటే ఆటోమేటికల్‌గా f(x) అనేది ఏ, బి మీద యూనిఫార్మ్‌లీ కంటిన్యూయస్ అయిపోతుంది. అంతే. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఇప్పుడేంటంటే 2 ఒకదానిలో లేవు. ఒకటి ఒక దానిలో ఉంది. ఒకటి ఒక దానిలో ఉంది. సరే. 2 కాన్సిక్యూటివ్ సబ్ ఇంటర్వెల్స్‌లో ఉన్నాయి. ఒక విషయం చెప్పు నాన్న నాకు. చూడండి ఇక్కడ. ఇక్కడ x1 ఉంది నాన్న. ఇక్కడ x2 ఉంది నాన్న. మధ్యలో ఏదో ఒక టర్మ్ ఉంటది కదా! 2 సబ్ ఇంటర్వెల్స్‌లో ఉన్నాయి. x1, x2 అనేవి. ఒకే దాంట్లో లేవు. 2 దాంట్లో ఉన్నాయి. ఈ రెండిటికి మధ్యన ఒక వాల్యూ ఉంటది కదా! సో, ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ టర్మ్స్ రాస్తున్నాను మరలా చూసుకో. A0, A1, A1, A2 ఓకేనా? ఇప్పుడు నేనేమనుకున్నానంటే 2 సబ్ ఇంటర్వెల్స్‌లో ఉండాలి x1, x2 అనేది. ఇక్కడ x1 ఉంది నాన్న. ఇక్కడ x2 ఉంది నాన్న. ఈ రెండిట్లో A1 కామన్ కదా! అంటే మిడిల్ టర్మ్ ఎవడో ఒకడు మధ్యలో ఉండాలి. 2 టర్మ్స్ వేరు వేరు సబ్ ఇంటర్వెల్స్‌లో ఉన్నాయంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఆ మధ్యలో ఉన్నవాడినే నేనేమనుకున్నానంటే ఏఆర్ అనుకున్నాను. ఆ మధ్యలో ఉన్నవాడినే ఏఆర్ అనుకున్నాను. కామన్ ఎండ్ పాయింట్. ఏమనుకున్నాను? ఏఆర్. x1కి, x2కి మధ్యలో ఏఆర్ అనేవాడు ఉన్నాడు. అంటే ఎలా ఉంది? x1 ఇక్కడుంది. ఏఆర్ ఎక్కడ ఉంది? x2 ఎక్కడుంది? ఫస్ట్ వీళ్ళిద్దరికి కడదాం. x1 ఏఆర్‌కి. లెట్ x1 ఏఆర్ బిలాంగ్స్ టు సేమ్ సబ్ ఇంటర్వెల్. ఒకే సబ్ ఇంటర్వెల్‌లో ఉన్నాయనుకుందాం ఇలాగ. ఓకే. సో, ఈ రెండిటికి మధ్యన ఏఆర్ ఉంది. ఏఆర్ అనేది ఎక్స్‌కి, x1కి, ఏఆర్‌కి ఫస్ట్ కడుతున్నాను. ఆ తర్వాత ఏఆర్‌కి, x2కి కడదాం. ఫస్ట్ x1 ఏఆర్ కడదాం. x1 ఏఆర్ అనేది సేమ్ సబ్ ఇంటర్వెల్‌లో ఉన్నాయి. ఉంటే ఫార్ములా ఏంటి నాన్న? మాడ్యులస్ f(x1 - f(x2) లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ బై 2. f(x2) ప్లస్‌లో ఏముంది? x2 ప్లస్‌లో ఏముంది ఇక్కడ? ఏఆర్ ఉంది. సో, అందుకే x2 ప్లస్‌లో ఏఆర్ రాసాను. లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ బై 2 సేమ్. ఇప్పుడేం చేశానంటే నాన్న ఏఆర్‌ని, x2ని తీసుకున్నాను. సేమ్. లెట్ ఏఆర్, x2 అనేది బిలాంగ్ టు సేమ్ సబ్ ఇంటర్వెల్ అయితే నాకు తెలిసిన ఫార్ములా f(x1 - f(x2) లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ బై 2 ఇంతే కదా! x1కు బదులు ఇప్పుడు ఏఆర్ రాసుకుంటాను. x2ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. అర్థమైందా? ఏం చేశానో? 2 కండిషన్స్. ఏఆర్ అనేవాడు మధ్యలో ఉన్నాడు. x1కి ఏఆర్ కట్టినప్పుడు మాడ్యులస్ f(x1 - f(ఏఆర్) ఓకే. క్లియర్. నెక్స్ట్ ఏఆర్, x2 f(ఏఆర్ - f(x2) ఓకేనా? అది చూసుకోవాలి. కొంతమంది గాబర్‌లో f(x2 - f(ఏఆర్) అని రాస్తారు. అలా రాస్తే రాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్‌లో ఏఆర్ లాస్ట్‌లో ఉంటది. సెకండ్ టర్మ్‌లో ముందుంటది. ఎందుకంటే కామన్. రెండిటికి కామన్ పాయింట్ ఇది. ఓకేనా? సో, f(x1కి, f(x2కి) మధ్యన కామన్ పాయింట్. అందుకే ఇలా రాయాలి. ఓకే. 2 కండిషన్స్ వచ్చాయి బావుంది. తర్వాత స్టెప్ చూద్దాం. కన్సిడర్ కొత్తగా ఒక టర్మ్ తీసుకున్నాను. f(x - f(x2) కట్టాల. అది కడితేనే
నేను కంటిన్యూయస్సా, యూనిఫార్మ్‌లీ కంటిన్యూయస్సా కాదో చెప్పగలను. కడతన్నాను. కన్సిడర్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్1, ఎఫ్ ఆఫ్ ఎక్స్2. ఈ మధ్యలో చిన్నది రాశాను. మైనస్ ఎఫ్ ఆఫ్ ఏఆర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏఆర్. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు కదా! అప్పుడేం మిగులుతది? ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్2 కదా మిగులుతది. సేమ్ అదే కదా మిగులుతది. కొంచెం క్వెషన్‌ని ఈజీ చేయడం కోసం అలా రాసుకున్నాను. ఓకేనా? సరే. ఇప్పుడు వీళ్ళిద్దరిని సెపరేట్ చెయి. వీళ్ళిద్దరిని సెపరేట్ చెయి. దేనికది సెపరేట్ చేస్తాను నాన్న. వీళ్ళిద్దరూ ఒక టీమ్ అయిపోయారు. వీళ్ళిద్దరూ ఒక టీమ్ అయిపోయారు. సో, అలా సెపరేట్ చేసేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఉందో అది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు కింద మారుతుంది. గుర్తుపెట్టుకో. అది ఎలా మారుతుంది? లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సార్ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. అప్పుడే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎలా అయిపోతుంది? సింపుల్ నాన్న. మాడ్యులస్‌లో ఉన్న టర్మ్స్ అనేవి ఎప్పుడైతే సెపరేషన్ అవుతుందో, ఆ సెపరేట్ అయ్యేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు కింద గాని, లెస్ థాన్ కింద గాని మారిపోతుంది. ఓకేనా? సరే. ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏఆర్ అనేది దేనికి ఈక్వల్ నాన్న? ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏఆర్ అనేది దేనికి ఈక్వల్? నాన్న లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అని రాసుకుంట్రా. దేనికి ఈక్వల్? ఎప్సిలాన్ నాట్ బై 2కే కదా! సేమ్ నెక్స్ట్ టర్మ్ కూడా ఎప్సిలాన్ నాట్ బై 2ఏ. అదే రాసాను చూడు. ఎప్సిలాన్ నాట్ బై 2. ఈ టర్మ్ కూడా ఎప్సిలాన్ నాట్ బై 2కే ఈక్వల్. సో, అరా ప్లస్ అరా 1. ఎప్సిలాన్ నాట్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ నాట్ బై 2. ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఎలాగా? ఎప్సిలాన్ నాట్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ కలుపు. 2 ఎప్సిలాన్ నాట్ బై 2. క్యాన్సిల్. ఎప్సిలాన్ నాట్ మిగులుతుంది. సో, మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్2 లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ అయితే ఏమైనట్టు? యూనిఫార్మ్‌లీ కంటిన్యూయస్ అయిపోయినట్టు. అంతే. ఇదేం పెద్ద క్వెషన్ ఏం గాదు. వెరీ ఈజీ. చాలా డెడ్ ఈజీ. ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఏం చేసాం? ఏమీ చేయలేదురా. సింపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్1, ఎఫ్ ఆఫ్ ఎక్స్2 అని 2 టర్మ్స్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్2 లెస్ థాన్ ఎప్సిలాన్ నాట్ అయితే అది కంటిన్యూయస్ అవుతుంది. నేనిక్కడ యూనిఫార్మ్‌లీ కంటిన్యూయస్ అని చెప్పాలా. ఓకే. అలా చెప్పడం కోసం నేను ఏం చేశానంటే ఇక్కడ చూడు కండిషన్ 1లోని ఎక్స్1, ఎక్స్2లు ఏవైతే ఉన్నాయో ఒకే సబ్ ఇంటర్వెల్‌లో ఉంటే ఎలా ఉంటది? వేరు వేరు సబ్ ఇంటర్వెల్స్‌లో ఉంటే ఎలా ఉంటది? అనేది రాశాను. ఒకే సబ్ ఇంటర్వెల్‌లో ఉంటే డైరెక్ట్‌గా ఆన్సర్ వచ్చేస్తది. లేదు 2 సబ్ ఇంటర్వెల్స్‌లో ఉంటే మధ్యలో ఒక టర్మ్ ఉంటది. ఆ టర్మ్‌ని యూజ్ చేసుకొని కట్టామనుకోండి ఈజీగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదామా?